యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? 15వ వచనములో ఆయన తాళ్లతో కొరడాపేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బలలో పడద్రోసాను. పావురములు అమ్మువారితో వీనిని ఎక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదో. దేవుని ఆలయాలను మీరు ఎలా చూస్తున్నారు? ప్రార్థన అక్కడే చేస్తాం, మాట్లాడుకోవటం అక్కడే చేస్తాం, కొన్ని చోట్ల బాధాకరమైన విషయం జోకులు అక్కడే వేసుకుంటాం, ముచ్చట్లు అక్కడే పెట్టుకుంటాం, ఎడ్డెమంటే తెడ్డెమంటున్నట్టుగా కూర్చుంటాం, కన్ను మిన్ను కానరా అనేటువంటి మాటలు మాట్లాడతాం. అక్కడ ఆలయంలో అక్కడ దేవుడు ఉన్నాడని మనం మర్చిపోతున్నాం. నేనైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి. ఎవరైనా మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్, దెన్ యూ స్పీక్ వాట్ యు వాంట్. దేవాలయం బయటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకో నీకు ఇష్టమని. దేవుని యొక్క ఆలయంలో ఉన్నంత వరకు పవిత్రంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అక్కడ దేవుడి నివాసం ఉంటున్నాడు అనే విషయాన్ని మనం మరవకూడదు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి, నిరుపయోగము అయినదిగా మనుజులచే తిరస్కరించబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపించండి. శిల అంటే ఏంటి? రాయి. ప్రభువును సమీపించండి. సజీవ శిల క్రీస్తు మూలరాయి. అపోస్తల కార్యాల్లో చెప్పినట్లు మన విశ్వాసానికి మూలరాయి. అయితే ఆయన రాయ, ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. రాయి అనేది పటిష్టంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. విశ్వాసానికి మూలం ఆయన అనే దానికి గుర్తు. ఆయనను మనం సమీపించాలి. ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించుటలో సజీవ శిలవలుగా మిమ్ము ఉపయోగింపనిండు. మనం ఎలాగ మారాలి? ఈనాడు మనం లాతరన్ మహాదేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనము ఈ దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించటంలో మనను కూడా దానిలో భాగస్థులము కావాలి. మనం కూడా సజీవ శిలలుగా అందులో నిర్మించబడాలి. ఈ ఆలయంలో క్రీస్తు అనే జ్ఞాన శరీరంలో ఈ శ్రీసభ క్రీస్తు జ్ఞాన శరీరము అనేటువంటి ఈ ఆలయంలో మనము కూడా చిన్న చిన్న రాళ్ళుగా మనము కూడా ఈ ఆలయం నిలబెట్టాలి. మనం కూడా భాగస్థులము కావాలి. నీవు నేను కూడా క్రీస్తు అనే ఆలయములో, క్రీస్తు అనే జ్ఞాన శరీరములో మనం కూడా భాగస్థులం బిడ్డలారా. మనం కూడా భాగస్థులముగా ఉండాలి. ఇదిగో కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 1-2 వచనాలు చక్కగా ఉంటాయి. సైన్యములకు అధిపతి అయిన దేవా, నీ ఆలయం ఎంత సుందరమైనది, నీ ఆలయం ఎంత రమ్యమైనది, మనోహరమైనది అంటున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా సందేశం, మీ గ్రామాలలో ఉన్నటువంటి మీ ఆలయాలని పవిత్రంగా చూసుకోండి, పరిశుద్ధంగా చూసుకోండి. ఎవరైనా కానీ ఆ ఆలయంలో ముఖ్యంగా దివ్య మందసం ఉన్నటువంటి విచారణ దేవాలయాలని అతి పవిత్రంగా చూడాలి. మనం దివ్య సప్రసాదములు యేసు ప్రభు సజీవంగా మన కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అమంగళం పాలు చేస్తే మనకి మేలు కంటే కీడు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రియులారా, ఆలయానికి సేవ చేసుకోండి, శుభ్రం చేయండి, గడ్డి పీకేయండి, దాన్ని సుందరంగా ఉంచండి, పాడుపడిపోయినట్టు దానిలాగా ఉంచకండి దయచేసి. దావీదు తాను ఇల్లు కట్టుకున్నాడు, దేవుని యొక్క మందసం గుడారములో ఉంది, బాధపడ్డాడు. నేను పాలరాతి భవనములో చెక్కతో నిర్మించినట్టు సుందరమైన ఇంటిలో ఉంటున్నానే, మరి నా దేవుని మందసం మందిరం అదిగో ఆ యొక్క గుడారములో ఉంది అని బాధపడ్డాడు. ప్రియులారా, మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, మీ గ్రామాలలో మీ సంఘాలలో ఎక్కడైనా దేవాలయాలు నిర్మిస్తుంటే సహాయం చేయండి. అది పని రూపంలో, లేకపోతే ఆలోచన రూపంలో, సలహాల రూపంలో, లేకపోతే ధన సహాయం రూపంలో, లేకపోతే కొన్ని వస్తువులు తీసుకొని రావటం రూపంలో సహాయం చేయండి. మంచిది బిడ్డలారా. రెండవది చెప్తున్నాను వినండి,
దాన్ని శుభ్రంగా ఉంచడం వల్ల సహాయం చేయండి దయచేసి. ఒకవేళ ఎవరన్నా కానీ అమంగళంగా ఉంచుతుంటే మంచితనంగా సోదర భావంతో వెళ్ళి, నాయన ఇది మంచిది కాదు, దేవాలయంలో బయటికి వెళ్దాం, మంచిగా మెల్లగా, కమాండింగ్గా వద్దండి. మీ మాట వినరు. ఫాదర్లో మేము చెప్తే కొంతవరకు పర్లేదు, మీరు చెప్పారనుకో మీరు వాళ్ళ కంట అయిపోతారు. మంచితనంగా నిదానంగా టెక్నిక్గా వాళ్ళని బయటికి తీసుకువెళ్ళండి, వాళ్ళకి తెలియచేయండి. పుణ్యం ఉంటుందండి. పవిత్రంగా ఉంచుదాం ప్రియులారా. ఏమనుకోకండి, ఈ మాట చెప్తాను, ఏమనుకోకండి. కొన్నిసార్లు మనం ఇతర మతస్థులు వాళ్ళ ఆలయాలకు ఇస్తున్నంత పరిశుద్ధతని కూడా మనం ఇవ్వటం లేదేమో అనిపిస్తుంది. మనది నిజదేవుని యొక్క ఆలయం. వాళ్ళని నేను తప్పుపట్టట్లా, వాళ్ళని మెచ్చుకుంటున్నా. అన్ని చోట్ల కదా, కొన్ని చోట్ల అసలు వాళ్ళు ఆ ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ఎత్తిన చేతిని దించరండి. అవునా కాదా? ఇలానే వెళతారండి, ఇలానే వెళుతుంటారు. వాళ్ళ భక్తి, నేను వాళ్ళని తప్పట్లా, బట్ నేను వాళ్ళు నేర్చుకోవట్లా. మనం ఆ ఆలయంలో ఉన్నప్పుడు వాళ్ళు చేతులు జోడించే ఉంటారు. ఆ ప్రత్యేకమైన స్థలంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు గురించి మాట్లాడతాను. ఆ పవిత్రమైన స్థలంలో ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా, ఎలాగ చూస్తున్నాం ఆలయాన్ని? దివ్యమందస్సం ఉంది, యేసుప్రభు ఉన్నాడని తెలుసా? ఆ పవిత్రతని మనం ఆ స్థలానికి ఇస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవది ముఖ్యమైనది ప్రియారా, ఏమిటి అంటే, ఇదిగో విశ్వాసులమైన మనమే దేవుని యొక్క ఆలయం. మనమే దేవుని యొక్క ఆలయం. క్రీస్తు జ్ఞాన శరీరాలు మనం అందరం ఒకటే. మనందరం కలిసే దేవుని యొక్క ఆలయం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయంలో మనందరం కూడా ఏ విధముగా దేవునికి ఆలయము అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయం. ఇక్కడ క్రైస్తవులందరము కూడా క్రీస్తు జ్ఞాన శరీరములో, క్రీస్తు అనే ఆలయంలో భాగస్థులమని చెప్తారు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు, పెక్కు అంగములతో కూడినను శరీరం ఒకటే కదా. క్రీస్తు ప్రభువు కూడా అంతే. ఆయన శిరస్సు, మనందరం పెక్కు అవయవాలం ఆయనకి. ఆ తర్వాత 14వ వచనంలో, శరీరము ఒకే అవయవముతో కూడినది శరీరానికి ఒకే అవయవం ఉండదు, అది పెక్కు అవయవములు ఉంటాయి దానికి. క్రీస్తు ప్రభువు కూడా ఒకే జ్ఞాన శరీరము కలిగినటువంటి వాడు. మనందరం ఆయన శరీరంలో భాగస్తులు. ఆయన శిరస్సు, మనందరం కూడా ఆయన భాగాలం ప్రియులారా. మనందరం ఆయన ఆలయాలం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సుగా ఉన్నాడు. ఆయనే తల ఈ ఆలయానికి. మనందరం ఆయనలో భాగాలమే ప్రియులారా. ఈ రీతిగా సంఘమే దేవుని యొక్క ఆలయము. చివరిగా ప్రియులారా, ఈనాడు మనం లాతరన్ మహాదేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ ఆలయం మనకు నేర్పించే 3వ అంశం ఏమిటి అంటే, నీవే దేవుని యొక్క ఆలయముగా మారాలి. నీ దేహమే దేవుని యొక్క ఆలయముగా మారాలి. ఇదిగో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనములో ఈ సత్యాన్ని మనందరికి కూడా పౌలు గారు చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తారు. పిల్లకు దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా అని పలికి, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో వానిని ధ్వంసము చేయును దేవుడు. ఎలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా హృదయమే దేవుని యొక్క ఆలయం, నా హృదయమే దేవుని యొక్క మందిరం. మరి ఈ ఆలయాన్ని నేను ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నా? నా జీవితము, నా శరీరం అనేటువంటి ఆలయాన్ని నేను ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నా? దేవునికి నేను దానిని డెడికేట్ చేస్తున్నానా? ప్రతిష్ఠ చేసుకుంటున్నానా నా జీవితాన్ని? అంతే పవిత్రంగా ఈ ఆలయాన్ని నేను కాపాడుకుంటున్నానా? ఈ ఆలయంలో మనం ఎటువంటి చెడు రాకుండా మనం భద్రపరచుకుంటున్నామా?
మన గ్రామాలలో ఆలయాలు ఎవరైనా చెడు పని చేస్తే, ఎవరైనా చెడుని తీసుకొస్తే అట్లాంటిది ఏంటంటే ఇది ఆలయమరా అంటున్నాం కదా. మరి ఈ ఆలయంలో మనం చెడు కార్యాలు చేయకుండా ఉంటున్నామా? చెడుని తలపోయకుండా ఉంటున్నామా? ఈ ఆలయాన్ని పవిత్రంగా దేవునికి నివాసంగా మార్చుకుంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకో, ఆత్మపరిశీలన చేసుకో. బాధాకరమైన విషయం ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో బాహ్యమైన ఆలయాలకు చాలా ప్రాధాన్యతనిస్తున్నాం, వాటిని కాపాడుతున్నాం. ఈ ఆలయాలను చాలా సుందరంగా కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్నాం. అవునండి, ఆధునిక ప్రపంచంలో సుందరమైన దేవాలయాలు వస్తున్నాయి. మన ప్రాంతంలో కూడా చాలా చోట్ల గుణదల పుణ్యక్షేత్రానికి ఎంతో సుందరమైన దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. చాలా మంచిది ఆ మరియ తల్లి గౌరవార్థం నిర్మించటం. అయితే అదే సందర్భంగా మనకు మనం ప్రశ్నించుకోవాలి, మన శరీరాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దుతున్నాం దేవునికి ఆలయముగా? ఈ దేహాన్ని దేవుని ఆలయముగా మారుస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఈ దేహాన్ని దేవుని యొక్క ఆలయముగా మార్చకుండా ఆ దేవాలయాన్ని మనం ఎంత సుందరంగా నిర్మించినా కానీ ఉపయోగం లేదు. నీ కుటుంబాన్ని దేవుని యొక్క ఆలయముగా మార్చుతున్నావా? నీ కుటుంబంలో దేవుని నివాసం ఉంటున్నాడా? లేకపోతే ఈ కుటుంబంలో నేను ఉండనని పారిపోతున్నాడా? నీ కుటుంబంలో జరిగేటు పాడు పనుల కారణంగా, అన్యాయం అక్రమం కారణంగా, నువ్వు తాగి రావటం కారణంగా, నువ్వు మాట్లాడే చెడు కారణంగా నీ కుటుంబం దేవుని యొక్క ఆలయముగా మారుతుందా? పౌలు గారు ఏమంటారంటే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా, కాబట్టి సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. మీ యొక్క శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోండి, అర్పించుకోండి. ఏ విధంగానట? ఎట్టబడితే అట్టా కాదండి, ఎలాగబడితే అలా కాదు. ప్రియ బిడ్డ, నువ్వు దేవుని యొక్క ఆలయానికి ప్రతి ఆదివారం వెళుతున్నావా? జాగ్రత్త వహించో. నీవు ప్రతి ఆదివారము ప్రతి రోజు కూడా దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోకపోతే, ఈ ఆలయంలోని చెడు ఆలోచనలు అనేటువంటివి, చెడు కార్యాలు అనేటువంటి, చెడు వ్యసనాలు అనేటువంటి వాటిని నువ్వు తీసివేసుకోకపోతే ఆ ఆలయానికి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ఆ ఆలయానికి వెళ్ళడం ద్వారా ఈ ఆలయం శుద్ధిగా ఉంచబడాలి. వెళ్ళాలి ఆ ఆలయానికి. దేనికోసం? ఈ ఆలయాన్ని శుద్ధిగా ఉంచుకోవడానికి. ఈ ఆలయాన్ని, ఈ యొక్క శరీరం అనే ఆలయాన్ని, దేహం అనే దేవాలయాన్ని దేవునికి నివాసయోగ్యమైన స్థలముగా మార్చటానికి. ఏమంటున్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఇష్టమైన, దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోడనని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, ఆ దేవాలయం దేవుని యొక్క నివాసానికి గుర్తుగా, దేవుని యొక్క ఆలయానికి గుర్తుగా మనకి కనబడుతుంది. సంఘానికి, దేవుని యొక్క సమూహానికి, ప్రార్థనా సమూహానికి, ప్రార్థనా సమాజానికి ఒక గుర్తుగా దేవుని యొక్క ఆలయం మనకు కనబడుతుంది. ఒక బహిరంగ సాక్ష్యం అది. దేవుని నివాసం, దేవుని యొక్క ఆలయం. దాన్ని పరిశుద్ధంగా చూసుకోవాలి మన గ్రామాలలో, మన విచారణలో ఉన్న ఆలయాలను. రెండవది, నిజమైన ఆలయం ఏంటిది? మన సంఘాలే. మన సంఘాలే. ఈ సంఘములో ప్రియులారా, ఈ సంఘములో మనం వర్గం పేరిట, ఇంటి పేరిట, కులం పేరిట విభజించబడి ఎవడికి వాడు యమునా తీరు అన్నట్లుగా ఐక్యత లేకుండా ఉంటే నీవు ఈ క్రీస్తు యొక్క దేవాలయాన్ని చీల్చుతున్నావా, పడగొడుతున్నావా? నీవు ఒకవేళ కారణమవుతున్నావా? ఆత్మపరిశీలన చేసుకో. లేక ఈ ఆలయం అనే సంఘాన్ని కట్టడానికి నీ వంతు కృషిని నువ్వు అందిస్తున్నావా? మూడవ స్థాయి, నా దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని ఎలా చూస్తున్నా నేను? ఈ ఆలయాన్ని ఎలాగ పవిత్రీకరించుకుంటున్నా? దేవుడు ఈ ఆలయంలో ఉండటానికి ఇష్టపడతాడా? ఆ విధంగా నేను బతుకుతున్నానా? అన్యాయము, అక్రమముగా దోచుకునే జీవితాన్ని జీవిస్తే ఈ ఆలయంలో ఉండడు దేవుడు.
ఈనాడు యేసు ప్రభు ప్రియులారా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో బేరగాళ్ళను చూసి తాళ్ళు తీసుకొని బాధటం మొదలుపెట్టాడు, తరిమి వేశాడు. నీవు నేను కూడా ఈ ఆలయంలో హరిషడ్వర్గాలు, కామక్రోధ లోభ మోహాలని తాళ్ళు పేని ప్రార్థన అనే కొరడాతో బాధాలి, ఉపవాసం అనే కొరడాతో బాధాలి, దేవుని సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో బాధాలి, తరిమి వెయ్యాలి. ఈనాడు దేవునికి ఒక మాట ఇద్దామా? దేవా, ఈ ఆలయాన్ని నీ ఆలయముగా మారుస్తాను. బైబిల్లో ఒకసారి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారు. ఒకటి వద్ద నుండి సైతానుడు వెళ్ళిపోయింది, అటు ఇటు తిరిగింది, ఎక్కడా ఖాళీ దొరకలా. మళ్ళీ తిరిగి వచ్చి చూసింది, ఈ ఇల్లు శుభ్రంగా ఉంది. మళ్ళీ వెళ్ళి ఇంకో 7 దెయ్యాలను తీసుకొచ్చి అందులో కూర్చుంది. ఇంకా అట్టి వాని పరిస్థితి మొదటి దానికంటే కడపడితే దుర్భరముగా ఉండునంటాడు ప్రభు. మనం ఆ విధంగా తయారయ్యామా? జ్ఞానస్నానం పొందినప్పుడు, దేవునికి ఆత్మప్రేరణ కలిగినప్పుడు, పవిత్రంగా మారి మరలా మన దేహమనే ఆలయాన్ని సాతానుకు నివాసంగా మార్చేశామా? ఆత్మపరిశీలన చేసుకుందాం, ప్రభువుకు అర్పించుకుందాం, దేవుడు మనతో నివాసముడని ఆహ్వానించుకుందాం, అద్భుతాలు పొందుకుందాం, తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాటి వాక్యములో వివరించారు, బోధించారు, ప్రోత్సహించారు, గద్దించారు. మీకు స్తోత్రాలు. ఆలయం, మా గ్రామాలలో ఉండే ఆలయం నీ సన్నిధికి గురుతుగా ఉందని చెప్పారు. వాటిని పరిశుద్ధంగా చూసుకోవాలని చెప్పారు. ఆలయం మా సంఘమే, మా కుటుంబాలన్నీ కూడా కలిపి నీ ఆలయం అని చెప్పారు. వాటిలో విభజన కానీ, అదేవిధంగా లేనిపోయినటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలు కానీ సృష్టించకూడదని చెప్పారు. చివరికి ఆలయం మా హృదయమే నీ ఆలయం అని పలికారు. ఈ ఆలయాన్ని పవిత్రంగా చూసుకోవాలని చెప్పారు. మీకు స్తోత్రాలయ్యా. ఈ 3 స్థాయిలలో ఉన్న నీ ఆలయాలని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభు, ఈనాడు లాతరన్ మహాదేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మా పాపుగారిని, కార్డినల్స్ని, బిషప్ గారులని మమ్మల్ని ఒక త్రాటి మీద నడిపించేటట్లుగా వారిని దీవించండి. ముఖ్యంగా ఈ మహాశ్రీ సభని నీ చిత్తానుసారంగా నడిపించడానికి, పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించటానికి, ఈ శ్రీ సభ అనే దేవాలయాన్ని నీకు ఇష్టమైనట్టుగా మలచటానికి కావాల్సిన శక్తిని వాళ్ళకి దయచేయండి. ఆధునిక ప్రపంచంలో అన్ని దిక్కుల నుంచి శ్రీ సభ అవమానాలకు గురి అవుతున్న సమయంలో మేమందరము కూడా, గురువులము, బిషప్ గారు, పాపుగారులు కూడా సాక్షిభూతమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. బిడ్డలకి ఆదర్శవంతమైన జీవితాలు జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. మాలో పొరపాట్లను తీసివేసుకొని నీకు ప్రతినిధులుగా, నీకు సాక్షులుగా ఉండడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. ప్రభువా, ఈనాడు ఈ యొక్క వాక్య పరిచయంలో పాల్గొంటున్న నీ ప్రియమైన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ బంగారు హస్తాన్ని వారిపై చాచి ఉంచండి. నీ యొక్క పరిశుద్ధ హస్తం నుండి కారే పరిశుద్ధ రక్తాన్ని వారిపై చిలకరించండి. ప్రభువా, కడిగి వేయండి, శుద్ధి చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధమైన, శక్తివంతమైన, అద్భుత శక్తి కలిగినటువంటి రక్తముతో కడిగి వేయండి, శుద్ధి చేయండి ఈ క్షణంలో తండ్రి. ప్రత్యేకంగా కుటుంబాలు ప్రభువా, దేవుని యొక్క ఆలయాలు, కానీ సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్యలో శాంతి లేదు, సమాధానం, సఖ్యత లేదు. ప్రభువా, ఏ కుటుంబాలైతే ప్రార్థించమని అడిగారు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, అయ్యా మా కుటుంబాల కోసం ప్రార్థన చెయ్యని అడిగారు, వారందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఎవరి కుటుంబాల కొరకే ప్రార్థన చేయమని మెసేజ్లు ఉంచుతున్నారు, వారందరినీ ప్రభు ఈ క్షణంలో ప్రార్థన చేస్తూ నీ పాదాల స్థానాన్ని సమర్పిస్తున్నాను. శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి, భార్యాభర్తల మధ్యలో సంతోషాన్ని, అన్యోన్యతను దయచేయండి ప్రభు. దాంపత్య జీవితాన్ని దయచేయండి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ బంధన నెలకొల్పండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలంటి అవసరాలతో ప్రభువా, చదువుల నిమిత్తమై, ఆరోగ్యం నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వివాహం నిమిత్తమై, భవిష్యత్తు నిమిత్తమై, వ్యవసాయం నిమిత్తమై,
వ్యాపారం నిమిత్తమై ప్రార్థన చేయమని అడిగారు. గర్భఫలము కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. వారందరినీ తండ్రి నీ పాద సన్నిధిలో ఉంచి క్షణములు ప్రార్థిస్తూ ఉండగా నీ మహాశక్తితో నీ కృపతో దీవించండి. నీ అద్భుత శక్తి ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. ప్రతి బిడ్డ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి బిడ్డను దీవించండి. మఠవాసులను దీవించండి నాయన, ఉపదేశులను ఉపాధ్యాయులను దీవించండి తండ్రి. నీ శక్తితో నన్ను దీవించండి. వారు నీకు సాక్షులుగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈ పరిచర్య సాగటానికి ప్రభువా ఎంతోమంది వారి వంతుగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. నా బాధ్యతగా ప్రభు ఎవరైతే ఈ పరిచర్యకు చేయూతగా ఉంటున్నారు, వివిధ రూపాల సహాయం చేస్తున్నారు, వారందరిని ప్రభువా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించండి ప్రభువా. నీ సేవలో చేసే ఏ చిన్న కార్యానికైనా ప్రతిఫలాన్ని దయచేస్తానన్నారు ప్రభువా. ఆ ప్రతిఫలాన్ని వారి జీవితంలో నిరూపించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమేన్.